10 to 12 మిర్చీస్ తీసుకొని ఆల్రెడీ వాష్ చేసి నీట్గా తుడిచి పెట్టానండి. సో ఇప్పుడు దీన్ని మనము కట్ చేసుకోవాలి స్ట్రైట్గా. సో కట్ చేసుకోవడం కోసము నేను ఒక నైఫ్ తీసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. అండ్ నేను స్ట్రెయిట్గా ఉండే మిర్చిలే ఎందుకు తీసుకోమన్నాను అంటే మనకు కట్ చేయడం అయినా ఫిల్లింగ్ అయినా ఈజీగా ఉంటుంది స్ట్రెయిట్గా ఉన్న మిర్చీలు తీసుకుంటే. సో ఇలా కొంచెం వంకరగా ఉన్న మిర్చీలు తీసుకుంటే ఏంటంటే మనకు ఫిల్లింగ్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది, అంటే ఇది నార్మల్ మిర్చి కాబట్టి. సో ఇలా స్ట్రెయిట్గా కట్ చేసిన తర్వాత సో ఇందులో ఉన్న గింజలు మొత్తం తీసేసుకోవాలండి. ఇలా మనం నైఫ్తో కొంచెం ఇలా కట్ చేసినట్టుగా అని పైకి లాగేస్తే మనకి ఆ లోపల ఉన్న మిర్చి గింజలన్నీ వచ్చేస్తాయి. ఇలా మనం ఉల్టా పెట్టి ఒకసారి ఇలా ట్యాప్ చేసామనుకోండి పైనుంచి, సో అందులో ఉన్న గింజలు మొత్తం రాలి కింద పడిపోతాయి అన్నమాట. ఇందులో ఒక ఫుల్ లెమన్ పడుతుందండి. ఇప్పుడైతే నేను ఒక హాఫ్ లెమన్ మీకు స్క్వీజ్ చేసి చూపిస్తున్నాను. ఇది ఒకసారి స్క్వీజ్ చేసిన తర్వాత మిక్స్ చేసి చూసుకోండి. ఫిల్లింగ్కి ఈజీగా ఉండేలాగా కొంచెం గట్టిగా కలుపుకోండి. మీకు నిమ్మకాయ జ్యూస్ సరిపోలేదు, గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. లేదు అంటే ఇంకొక లెమన్ అయినా తీసుకొని మళ్ళీ స్క్వీజ్ చేసుకోండి. అంటే 3 చెంచాలు వేసుకున్నాను పిండి. అండ్ దీనికి 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఉప్పు. అండ్ ఈ పిండి కూడా నేను చూపించినట్టుగానే కలుపుకోండి. అండ్ కొంచెం సోడా అండి, 1 పావు స్పూన్ సోడా అండ్ కొంచెం ఓమా. అండ్ ఓమా వేస్తే మనకి డైజెషన్కి మంచిది అండ్ హెల్త్కి కూడా మంచిది అని కొంచెం ఓమా కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇదంతా ఒకసారి ఫస్ట్ ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మనం బజ్జీ పిండిలాగా ఇలా చేతులతో మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫిల్ చేయండి. ఫస్ట్ అయితే పైన తొడిమె దగ్గర ఇలా ఫింగర్తో నొక్కి పట్టుకోండి, అప్పుడు మనకి అది గ్యాప్ వస్తుంది మిర్చిలో. సో అప్పుడు ఇలా ఇంకొక చేతితో పిండి తీసుకొని ఇలా 2 ఫింగర్స్తో దాంట్లో ఫిల్ చేయండి, వస్తుంది. నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా అంచు రాయాలండి, గిన్నె అంచుకి మిర్చిని అలా రాయాలి. అప్పుడు మనకేంటంటే ఆ రాసిన దగ్గర పిండి అంతా కట్ అయిపోయి మిర్చి లోపల మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. డిప్ చేసిన తర్వాత ఇలా గిన్నెకి అంచుల్లో ఇలా డ్రాగ్ చేయాలండి దాన్ని. అప్పుడే మనకి లోపల మిర్చి బాగా కొత్తగా బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసమనే ఈ మెయిన్ రెసిపీ అండి. అసలు ఆయిలే పట్టలేదు, చూసారా. Now don't forget to like, share and subscribe my channel.